దాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో తన మార్కుతో భారీ ప్రక్షాళనకు ప్లాన్ చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ నుంచి జిల్లా కలెక్టరేట్ దాకా ఐఏఎస్ ట్రాన్స్ఫర్లలో ఉన్న అన్ని చిక్కులకు చెక్ పెట్టే స్కెచ్ వేస్తున్నారట. అడ్మినిస్ట్రేటివ్ రీషఫ్లింగ్ కి రెడీ అవుతున్నారట. రేవంత్ సరికొత్త కసరత్తు వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి? పోస్టింగ్ రీషఫ్లింగ్, ఐఏఎస్ల బదిలీలపై ఫిల్టర్. రేవంత్ మార్క్ అడ్మినిస్ట్రేటివ్ ప్రక్షాళనకు ప్లాన్. ఐఏఎస్ల బదిలీలకు సర్కార్ సరికొత్త వ్యూహం. సీనియర్ జూనియర్స్ గొడవలకు చెక్ పెట్టే ప్లాన్. పనితీరుకు పట్టం కడుతూ కుర్చీ వీరులకు హ్యాండ్. పర్ఫార్మెన్స్, లాయల్టీ, ఎఫిషియన్సీకి ప్రయారిటీ. అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. ఇందులో భాగంగా త్వరలోనే భారీగా ఐఏఎస్ల బదిలీలు చేయబోతున్నారట. ఈసారి ట్రాన్స్ఫర్స్ కసరత్తు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లు నడుస్తోందట. 2.5 కాలంలో 5-6 సార్లు ఐఏఎస్ల బదిలీలు చేసింది రేవంత్ సర్కార్. ఒక్కోసారి పదుల సంఖ్యలో ట్రాన్స్ఫర్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ల నుంచి మొదలుకుని సెక్రటరియట్లో ప్రిన్సిపల్, స్పెషల్ సెక్రటరీల వరకు అందరికీ స్థానచలనం కల్పించింది. అయితే ఈ బదిలీల్లో జరిగిన చిన్న తప్పిదాలు కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు క్లాషెస్ కి దారితీసింది. సీనియర్ వర్సెస్ జూనియర్ కోల్డ్ వార్ ఇష్యూ అయింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఓ అధికారికి పోస్టింగ్ ఇచ్చిన సర్కార్ ఆయన కింద జోనల్ కమిషనర్గా ఓ సీనియర్ ఐఏఎస్ ఉన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోయిందట. దీంతో నొచ్చుకున్న సదరు సీనియర్ ఐఏఎస్ ఇగో హార్ట్ కావడంతో లాంగ్ లీవ్లో వెళ్లిపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అధికారుల్లో తాము వేరయ్యా అన్నట్లు ఐఏఎస్ అధికారులు భావిస్తూ ఉంటారు, వ్యవహరిస్తూ ఉంటారు కూడా. ఇలా కన్ఫర్డ్ ఐఏఎస్లకు మధ్య కూడా గతంలో డిజిగ్నేషన్ పంచాయతీతో ఇగో క్లాషెస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కన్ఫర్డ్ ఐఏఎస్లలో ఒకరికి స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇవ్వగా ఆయన కంటే సీనియర్ ఐఏఎస్ సెక్రటరీగా ఉన్న సందర్భం ఎదురైంది. దీంతో సదరు ఐఏఎస్ వాట్ ఈస్ దిస్ అంటూ బాగా ఫీల్ కావడంతో అప్పటికప్పుడు సెక్రటరీని స్పెషల్ సెక్రటరీగా మార్చారట. ఇక టూరిజం శాఖలో అయితే ఇప్పటి వరకు 1/2 మంది సెక్రటరీలు రావడం పోవడం ఓ వంతుగా మారిపోయిందట. ఇక ఎన్నిసార్లు బదిలీలు జరిగినా హెల్త్ సెక్రటరీ సహా మరికొందరికి ఎందుకో కానీ స్థానచలనం లేదనే టాక్ సెక్రటరియట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇలా ఒక్కో చోట ఒక్కో రకంగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లలో జరుగుతున్న పొరపాట్లను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి వీటన్నింటికీ చెక్ పెట్టాలని భావిస్తున్నారట. మరోవైపు తెలంగాణ అధికారులకు కీలక పోస్టింగులు ఇవ్వడం లేదన్న విమర్శలకు కూడా చెక్ పెట్టాలన్న ఆలోచనలో రేవంత్ అండ్ టీం కసరత్తు చేస్తోందట. మరికొన్ని శాఖల్లో మంత్రులకు, ఐఏఎస్లకు మధ్య జరుగుతున్న పంచాయతీలకు చెక్ పెట్టేలా షఫ్లింగ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలో రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల సమూల బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. కేవలం బదిలీలు అంటే ఒకరిని తీసి మరొకరిని పెట్టడం కాదు, పూర్తిగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా సీనియర్ జూనియర్ల కోల్డ్ వార్, కన్ఫర్డ్ ఐఏఎస్ల మధ్య ఇగో క్లాషెస్ కి ఫుల్ స్టాప్ పెట్టేలా ఎక్సర్సైజ్ చేస్తోందట సర్కార్. కీలకమైన పోస్టుల కోసం జరుగుతున్న పోటీకి బ్రేక్స్ వేసి ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, ఎవరి సీనియారిటీకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలనేది ఒక పద్ధతి ప్రకారం జరగాలని రేవంత్ రెడ్డి క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చారట. దీనిలో భాగంగా రేవంత్ మార్క్ అడ్మినిస్ట్రేటివ్ రీషఫ్లింగ్ తో న్యూ టీం రెడీ అవుతుందని టాక్. ఈసారి జరిగే ఐఏఎస్ల బదిలీల్లో అధికారుల లాబియింగ్ కు చెక్ పెట్టి పర్ఫార్మెన్స్, లాయల్టీ, ఎఫిషియన్సీకి పెద్దపీట వెయ్యనున్నారట. ఇప్పటి వరకు పనితీరు బాగా కనపరిచిన అధికారులకు ప్రమోషన్లు ఇవ్వాలన్నది సీఎం ఆలోచన అంటున్నారు.
మొత్తానికి రేవంత్ రెడ్డి తన మార్పులతో పర్ఫెక్ట్ టీంను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట. తన స్పీడుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులను ఎంపిక చేయనున్నారట. రేవంత్ మార్క్ ఐఏఎస్ టీం ఎలా ఉండనుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది.